అండి కొత్త వాళ్ళని రానియకుండా ఉంటే 11 మంది ఎలాగొచ్చారండి. మేము కొత్త వాళ్ళని వస్తున్న వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇస్తాం. 10 రోజుల ముందు షూటింగ్కి వెళ్ళి చూసిరా ఆ పని నువ్వు చేయగలవా చేయలేవా ఏంటి ఆ విధంగా ట్రైన్ ఇచ్చి మా మెంబర్స్ మేమే మొబిలైజ్ చేసుకుని వాళ్ళకి ఎక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటే ఈరోజు టెక్నికల్ గురించి స్కిల్ గురించి మాట్లాడుతున్నాండి. నిన్న స్కిల్ గురించి మాట్లాడుతూనే 2017లో మోదీ గారు పిలుపు మేరకు మేము స్కిల్ ఇండియాలో ట్రైనింగ్ మా యూనియన్ నుంచి మేము 5 ట్రైనింగ్కి వెళ్ళి మా యూనియన్లో 650 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం. అది కూడా నిన్న మేము అందరికీ కూడా మా ట్రైన్ స్కిల్ కార్డు ఇచ్చి సర్టిఫికేట్లు సహా మేము చూపించాం, మీడియా మిత్రులు చూపించాం. ఇదైనా సరే చూసి కొంచెం మీరు మీ సభ్యత ఎంతవరకు ఉంది, మీరు ఎంతవరకు వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కార్మికుల మీద ఎలాంటి దాడి ఎందుకు చేయాల్సి వస్తుంది, మీ పరిస్థితి ఏంటి, అసలు ప్రాబ్లం మీ దగ్గర ఉంది, మీ క్వశ్చన్ మీ దగ్గర ఉంది, ఆన్సర్ మీ దగ్గర ఉందండి. ఎందుకు బడ్జెట్ పెరుగుతుందో మీదే, ఎందుకు మీరు బిజినెస్ చేయలేకపోతుందో మీదే, ఎందుకు కార్మికులు వెళ్ళకపోతుందో మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మేము ఓన్లీ 3 సంవత్సరాలకి మీరు చెప్పిన విధంగా మీ మాట ప్రకారంగా మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా 30% కోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున్న రేట్ల కోసం, ఈ రోజున రెంట్ల కోసమే మేము ఎక్కువ రేట్ల మేము బతకలేక ఇబ్బంది పడుతుంటే మా ఇంట్లో మా మిస్సెస్ మా ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసుకుంటూ మా కుటుంబాన్ని నిలబెడుతున్నాం. మిమ్మల్ని డిమాండ్ చేయట్లా, మేము బ్లాక్మెయిల్ చేయట్లా. ఇండస్ట్రీ మీద అభిమానంతోనో పిచ్చితోనో ప్రేమతోనో వచ్చాం, కానీ ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ మేము ఈ పని కాకుండా వేరే పని పెట్టుకుంటే హ్యాపీగా ఉంటాం. ఏ షాప్లో పని చేసినా, ఏ వ్యవస్థ పని చేసినా, ఎక్కడ జాబ్ చేసినా సంవత్సరం డెవలప్మెంట్ ఉంటుంది. మా డెవలప్మెంట్ మేమే చంపుకుంటున్నాం, ఎందుకంటే సినిమా పిచ్చి మీద. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ వర్క్కి అలవాటు పడి వేరే ఆ వర్క్ అలవాటు లేక ఇంట్రెస్ట్ లేక అంతే కదా సార్. ఈ వర్క్కు అలవాటు పడ్డామంటే మాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు సార్, తెలియదు. ఇంకోటి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీలాగా కెమెరామెన్ అవ్వాలని కోరుకుంది నాకు కూడా. కానీ నేను కెమెరామెన్ అవ్వాలంటే నేను లైట్మెన్గా పని చేయాలి. నేను లైట్మెన్గా పని చేసి లైటింగ్ తెలుసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ఎలా పెట్టాలని నేర్చుకుంటేనే కెమెరామెన్ అవ్వాలి. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు అన్నీ తెలుసుకునే చేస్తున్నారు. చేస్తున్నాము. ఇంకొకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్, నేను ఒకటి అడుగుతున్నా సార్, లేబర్ ఆఫీస్ అనేది ఎవరి కోసం ఉందండి? కార్మికుల కోసం ఉంది. కార్మికుల కోసం ఉన్నదాన్ని, కార్మికుల కోసం ఉన్న దగ్గరికి యజమాన్యం పోతుందండి. ఎక్కడన్నా యజమాన్యం పోయి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు రకరకాలు చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. వ్యవస్థని ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తారు సార్. మేమేమన్నాం, కార్మికులు లేబర్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు మేము ఒకటే అడిగాం, సార్ మన ఎట్లా వీటికి వచ్చారు కదా, మాకు లేబర్ యాక్ట్ ప్రకారంగా చెయ్యండి, మాకు 8 అవర్స్. నేను అడ్డ మీద ఉంటాను సార్, అడ్డ మీద ఎక్కుతాను. నేను ఒక అవుట్డోర్ యూనిట్ ఆఫీస్కి వెళ్ళి లైట్లు ఎక్కించుకొని నేను లైట్లు దింపి పోవాల్సిన అవసరం నాకు లేదు. అడ్డం నుంచే వెళ్తాను. వెళ్ళిన కాంచి లెక్క ప్యాకప్ అయిందా 8 గంటల్లో చేసుకో, 8 గంటల తర్వాత ఇంకా ఉంది చేయాలి అంటాడు. నేను నైట్లు చేయను. సండేలో హాలిడేలు మాకు లేదు, సెలవులు ఇవ్వాలి. మాకు సెలవు ఇవ్వాలి, లేబర్ యాక్ట్ ప్రకారంగా సెలవు ఇవ్వాలి. నైట్లు షూటింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. 1 గంట చేయాలంటే కూడా లేబర్కి ఎలా ఓటీ ఉందో ఆ ఓటీ ప్రకారం ఇవ్వమని చెప్పండి. ఇది మీరు ఆ విధంగా పోవాలని గతంలో 2014 కూడా జరిగింది ఇదే విధంగా. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా 2024-25లో వచ్చారండి. ఇది అంటే మీరు అవన్నీ కాదు అని చెప్పి మీరు సినిమా కోసం వర్క్ చేస్తున్నారు కదా? అవునండి, సినిమా కోసమే చేస్తున్నాం. ఇంకోటండి, మా అసోసియేషన్లు కూడా మా దగ్గర పనిచేసే వర్కర్లు 2000 మంది మా యూనియన్లో ఉన్నారండి. మా యూనియన్లో ఉన్న బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మాకు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము డెవలప్మెంట్ కోసమే డొనేషన్ తీసుకుంటాం. మాది వచ్చేయండి సంక్షేమం కోసం చేస్తాం, సంక్షేమం కొరకే. మా వర్కర్ ఈ మధ్య సార్ ఒక 5 నెలల క్రితము 3 నెలలు అయింది సార్ జాయిన్ అయ్యి. అతను ట్రైన్ దిగుతూ కింద పడి చనిపోయాడు సార్. అతను పడిపోయినందుకు అతని కుటుంబానికి మేము మాకు ఇచ్చిన డొనేషన్కి మేము 3 ఇచ్చాం సార్. మేము వాళ్ళ కుటుంబానికి ఎవరు సార్ ఇచ్చేటోళ్ళు? ఈరోజు మాకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఈ మధ్య షూటింగ్ కోసం అండి మా మెంబరు ఊరు నుంచి వస్తున్నాడు సార్. ఊరు నుంచి వస్తున్న దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు సార్. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్యనే మేము బజాజ్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేయించిన దాంట్లో 15 లక్షల రూపాయలు చెక్కు వాళ్ళ నామినీకి పడ్డదండి. ఇది మా యూనియన్కి, మా అసోసియేషన్కి పేరు పెట్టడానికి లేదు సార్ వాళ్ళ ప్రొడ్యూసర్లు. మేమైతే మా మెంబర్స్కి అయితే ఏ విధంగా డొనేషన్ తీసుకున్నా కూడా డెవలప్మెంట్ సంస్థ కోసం తీసుకున్నాం. వాళ్ళకు కొన్ని